హాయ్ అండి. ఈరోజు ఇన్‌స్టంట్ రవ్వ పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్‌లోకి హాఫ్ కప్ అటుకులు వేసుకొని, వాటర్ వేసుకొని, క్లీన్ చేసుకొని, వాటర్ మొత్తం వంపేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి 1 కప్పు బొంబాయి రవ్వ, అలాగే పావు కప్పు బియ్యం పిండి, పావు కప్పు శనగపిండి, నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 కప్పు పెరుగు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని బౌల్‌లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్‌లో కొంచెం వాటర్ వేసుకొని బ్యాటర్‌లోకి వేసేసుకొని మొత్తము బ్యాటర్‌ని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీరా, రుచికి తగినంత సాల్టు, పావు టీ స్పూన్ సోడా వేసుకొని బ్యాటర్‌ని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట సేపు తర్వాత చూడండి బ్యాటర్ అనేది గట్టిపడింది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని మరొక్కసారి బ్యాటర్‌ని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాలు పెనం పెట్టేసుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్ది కొద్దిగా పొంగనాల పిండిని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి రెండో వైపు కూడా టర్న్ చేసుకొని పొంగనాల్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొంగనాలు అయితే కుక్ అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఇన్స్టంట్ రవ్వ పొంగనాలు రెడీ.